ఈరోజు మార్నింగ్ చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ షూట్ ఉండేయండి. 1 అవర్ వెయిట్ చేసినాం ఇట్లా డీజిల్ పెట్రోల్ కొట్టించుకోవడానికి. ప్రజెంట్ కూడా పాపం చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఈ బంక్లో లేదు, మళ్ళీ ఈ బంక్లో ఓన్లీ డీజిల్ మాత్రమే ఉందండి. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది అసలు? కుద్దనికా చెప్పంటే అందరూ పెట్రోల్ కొట్టించుకొని డీజిల్ కొట్టించుకొని ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు. మార్నింగ్ ఏమో మాకు షూట్కి లేట్ అవుతుంది, కార్లో ఏమో పెట్రోల్ లేదు, వాళ్ళేమో వెయిట్ చేస్తున్నారు స్టోర్లో. చిల్లపల్లి స్టోర్ వాళ్ళకి 11కి వస్తామని చెప్పి మేము 1కి వెళ్ళినామండి. అంత టైం పట్టింది. మళ్ళీ ఇంటికి వచ్చేసి లంచ్ చేసుకొని ఎక్కడది మణికొండలో ఉన్న బ్రాంచ్కి వెళ్తున్నాం. కుందనిక షూట్ చేస్తావా ఈరోజు? వీడియో షూట్ చేస్తావా? ఇంటికి వచ్చింది, ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంది, ఫుడ్ తిన్నది, అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరింది కదరా. కుందనిక ఈరోజు అమ్మ మాట్లాడేది నువ్వు మాట్లాడాలి, ఓకేనా? ఓకేనా కుందనిక? నువ్వే మాట్లాడు. ఈరోజు మొత్తం నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? అమ్మద్దు, మనం మన ఇద్దరమే పోయి షూట్ ప్రమోషన్ చేసుకుందాం ఇంకా, ఓకేనా? ఓకే, మన ఇద్దరమే వెళ్దాం ఇక. మీ ఇద్దరు వెళ్తారా కుందనిక? రోడ్ అంతా అయితే ఖాళీ ఉన్నది, ఏదో లాక్డౌన్ లా ఉందండి. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే అసలు మొత్తం ఖాళీ. మామూలుగా స్ట్రీట్ బండి ఉంటాయి కదా, ఇవి ఇట్లా అంటే టిఫిన్ సెంటర్స్ అట్లాంటివి ఉంటాయి కదా రోడ్డు మీద, అవి కూడా లేవు. అసలు జనాలే లేరు, అంత ఖాళీ ఉంది. సండే మార్నింగ్ ఉన్నట్టుంది చెప్పాలంటే ఖాళీగా. మళ్ళీ ర్యాపిడో ఓలా కూడా బుక్ అవ్వట్లేదు. అవును, జెప్టో అట్లా ఏమైనా బుక్ చేసినా కూడా రావట్లేదు సరిగా. మన సబ్స్క్రైబర్స్ ఏదో పెట్టి జియో పీక్ టైం, ఫుల్ ట్రాఫిక్ టైం ఇదంతా, ఇంత ఖాళీగా ఉన్న చూడు. సబ్స్క్రైబర్స్ ఏం పెట్టారు? సబ్స్క్రైబర్స్ ఏదో రిలయన్స్ జియో ఏదో బుక్ చేసుకుంటే ఫుడ్, జియో మార్ట్ బుక్ చేసుకుంటే తొందర వస్తుందంట దాంట్లో వెజిటబుల్స్. సబ్స్క్రైబర్స్ కమెంట్ చేసిరు మొన్న జెప్టోలో కూడా వస్తున్నాయి. అవి నియర్ బై 1 కిలోమీటర్ నియర్ బై ఉన్న వాళ్ళకి తొందరగా వస్తున్నాయి. మనము ఫ్లిప్కార్ట్ మనకు దూరం ఉన్నది, ఇది స్విగ్గీ దూరం ఉంది కదా, స్విగ్గీ ఇన్స్టామార్ట్, ఆ దూరం ఉన్న వాడికి రావడం చాలా లేట్ అవుతుంది అన్నట్టు. ఓకే, మొన్న వీడియోలో నేను చెప్తే సబ్స్క్రైబర్స్ కమెంట్ పెట్టింది అన్నట్టు, దాంట్లో బుక్ చేసుకోండి హారిక గారు అని అన్నారు. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. కుందనిక అందరికీ హాయ్ చెప్పమ్మా. సబ్స్క్రైబర్స్ అందరు బాగున్నారా అను. పట్టుకోవద్దురా ఫోను. అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? అసలు ఈ మియాపూర్ ఏరియా అంతా మొత్తం హై రైజ్ డే అండి. మియాపూర్ బాస్పల్లి రోడ్ మొత్తం హై రైజ్. ఇంకొక 4-5 పడుతున్నాయి కొత్తవి. ఎంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే అవన్నీ కొత్త ఓపెన్ అయ్యాక ఈ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత ఈ ట్రాఫిక్ ఇదంతా ఇమాజిన్ చేసుకుంటే భయం అవుతుంది. మనకు రష్ బాగున్నదంటే కుకట్పల్లి ఏరియా కదా, నెక్స్ట్ మియాపూర్ బాస్పల్లి రోడ్ అయితే చూడు. ఇదిగో ఈ టెంపుల్ కి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అండి. కాళీమాత ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. పెద్ద కాళీమాత ఉంటుంది అందులో. కొత్త వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు దసరా అప్పుడు వెహికల్స్ పూజలు అన్ని ఇక్కడే అవుతూ ఉంటాయి. ఒకసారి వచ్చి ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అదిగోండి మీ ముందు కూడా ఇదిగో ఇంకో హై రైజ్ కనిపిస్తుంది చూడండి. అసలు ఎన్ని వేల మంది ఉంటారు చిందు దీంట్లో. అవి చూస్తేనే భయం అవుతుంది నాకైతే. కానీ చాలా మంది అవే లైక్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే 30th ఫ్లోర్లో 40th ఫ్లోర్లో ఉండడం ఒక ప్రెస్టేజ్ లాగా అట్లా ఉంది ప్రజెంట్ అయితే. ఇదిగో ఇక్కడ ముందు చూడండి ఇంకొకటి కనిపిస్తుంది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మా గల్లీ ఎంట్రన్స్ లో కూడా పెద్దది ఉంటుంది ఒక హై రైజ్. 40 ఫ్లోర్స్ కదా, 40 ఫ్లోర్స్ పర్సన్ 40 ఫ్లోర్స్ ఉన్న పర్సన్ కిందికి రావాలంటే మినిమం 40 మినిట్స్ పడుతుందా? ఈజీగా పడుతుంది. కింద సెల్లార్లో ఉన్న వెహికల్ తీసుకొని బయటకు రావాలంటే. ఎందుకురా జ్యువెలరీ లాగుతున్నావు? జ్యువెలరీ ఎందుకు లాగుతున్నావు? ఎందుకు పెట్టలే అమ్మా అని చెప్పండి. ఖాళీకి కూర్చోలేవా నువ్వు? నాకు పెట్టవా అని చెప్పి ఖాళీకి కూర్చోలేవారా? ఎందుకు జ్యువెలరీ లాగుతున్నావు? రే దెబ్బలు పడతాయి. హై రైజ్డ్, మొత్తం హై రైజ్డ్. 40 అని రాసింది చూడు. అవును, మొత్తం ఇంకా లోపలైతే పెద్ద ఊరే ఉంటుంది. మామూలుగా హై రైజ్డ్ 1 or 2 బిల్డింగ్స్ ఉండడం కామన్ చెందు, కానీ ఒకటి దగ్గర 10-20 బిల్డింగ్స్ ఏంది అంతంత హైట్వి. అసలు దాంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళకి వాటర్ సప్లై కానీ వాళ్ళ మెయింటెనెన్స్ అదంతా సో ఎట్లా చేస్తారు అనేది అర్థం కాదు. అందరూ మరి అదే కదా. కాదు వీళ్ళకి అమెజాన్ డెలివరీ వస్తుందా లోపలికి? 5 వరకు వస్తారా? చైన్ తెగిపోతుంది.
ఎందుకు చైన్ లాగుతున్నావు అట్లా? చైన్ ఎందుకు లాగుతున్నావు? భయం లేకుండా అవుతుంది కొంచెం కూడా. ఏం కాదు, అది ఇదే గుంజేసి ఏం కాదు, ఏం కాదు. మళ్ళీ ఫేస్ చూడు ఎట్లా పెట్టుకుందో. ఎందుకు చైన్ లాగుతున్నావు అట్లా? ఫేస్ ఎట్లా అలిగింది చూడు చందు. ఫీల్ అయినావా? బీడ్స్ చైన్ ఇది, అట్లా గుంజితే తెగిపోతుంది. ఇప్పుడు మరి అట్లా చేయొద్దు కదా. మళ్ళీ ఏమనంటే మొహం మార్చుకొని కూర్చుంటావు, తెగిపోతే కొత్తది కొనుక్కోమా. మళ్ళీ ఫీల్ అవుతుంది, అన్నిటికీ ఫీల్ అవుతుంది. ఏం కాదు. ఎట్లా కూర్చుని చూడు, ఫీల్ అయ్యదు. అంత కోపమా ఏమనంటే? అంత ఫీల్ అవుతావా నువ్వు? ఇంత చిన్నప్పుడే నీకు అంత కోపం వస్తుందా? అంత కోపం వస్తుందారా నీకు? నవ్వవా? అమ్మ తిట్టిందా? అయ్యో నవ్వట్లేదు చూడు చందు. తిట్టిందారా? అయ్యో అయ్యో. ఇప్పుడు నీకు ఇప్పుడు ఏడుపు వస్తుందా? అమ్మ తిట్టిందారా? అయ్యో ఏడుదామని చూస్తుంది కానీ ఏడుపు వస్తలేదు. కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి. మహానటిరా నువ్వైతే. ఏడుదామని చూసించాను. ఇప్పుడు ఎవరు ఏడుస్తలేదు. ఇంత చిన్నదానికి ఇప్పుడు ఏడవడం అవసరమా అని చెప్పి సాక్స్లు వేసుకుంది, డ్రెస్ వేసుకుంది, బుజ్జి పాప రెడీ అయింది. డిమార్ట్ వెళ్దామా చదువు? చాలా రోజులు అవుతుంది డిమార్ట్ వెళ్ళక. మంత్ స్టార్టింగ్లో వెళ్ళొద్దు చదువు డిమార్ట్కి. మంత్ ఎండింగ్ అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. తీసుకోవాలి. ఈరోజు లేట్ అవ్వడానికి రీజన్ చందే అండి. మేము చిల్లపల్లి వెళ్ళి అటు నుంచి అంటే సిఎంఆర్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఫోన్ మర్చిపోవడం వల్ల మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పాపకు ఫుడ్ తినిపించడము అట్లా లేట్ అయిపోయింది. లేదంటే ఇప్పటికల్లా ఇంకో షూట్ కూడా అయిపోయి ఇంటికి వచ్చేసేవాళ్ళం. వర్షం పడేలా ఉంది కదా చందు. మళ్ళీ హైదరాబాద్ చూడండి. ఇంకా వెనకాల అయితే అసలు అది ఆ వ్యూ షూట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. మీతో మాట్లాడుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి. వ్యూ బాగుంటుంది అక్కడ సగం బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత. శ్రీశైలం బ్రిడ్జ్, డిండి రిజర్వాయర్ పైన సూపర్ ఉండే కదా కూడా అది. అవును. క్లైమేట్ అంతా కూల్గా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో వర్షం పడుతుంది కానీ విలేజెస్లో ఏమో వర్షం కోసం ఎదురు చూస్తుంటే అక్కడ పడట్లేదు. మా ఊర్లో పడట్లేదు అంట. ఏం చేస్తున్నావు? వచ్చేసామండి అలకాస్ స్టోర్కి. చంద్ర చూడు. చూడము. హాయ్ చెప్పు. హాయ్. స్టార్ట్ మెన్షన్ నుంచి ఎస్ఎం నెంబర్ 9425 కిందకి రావాలి. మేము షూట్ చేసుకుంటున్నాము చూడండి. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. మేము ఎవరో అన్నట్టు చూస్తుంది. మన ఆడిస్తున్నారు. షాప్కి అయితే వచ్చేసానండి. రాగానే వెంటనే షూట్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే వీళ్ళకి 2 o'clock వస్తామని చెప్పి ఈవినింగ్ 6 o'clock వెళ్ళాం మేము. పాపం చాలా వెయిట్ చేస్తూ ఉండే. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్ నాతోనే చేపిస్తున్నారు. కొత్త స్టోర్ అనమాట. ఇది 6 months అవుతుంది పెట్టి. చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది అండ్ మంచి ఆఫర్స్ ఉన్నాయండి. బండ్లగిరి జాగిర్లో ఉందన్నమాట అల్లకాస్ అని చెప్పేసి. కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇది. ఇక్కడ మనకి చిన్నపిల్లలకి, మెన్స్కి, కిడ్స్కి, ఉమెన్స్కి అంటే శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో. ఇప్పుడు ఒక ఆఫర్ రన్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేపిస్తున్నారు. మనం 500 వర్త్ ఏది తీసుకున్నా కూడా ఒక గిఫ్ట్ వస్తుంది. మీరు ఎంత బిల్ చేస్తే అన్ని గిఫ్ట్స్ వస్తాయన్నమాట. అండ్ అన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. సో పట్టు శారీస్ అవన్నీ కూడా కొన్ని ట్రయల్ వేస్తే షూట్ చేస్తున్నాం. అండ్ స్టాఫ్ కూడా చూడండి, రాగానే కుందనికని తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళు షూట్ అయిపోయే వరకు కుందనికని చక్కగా చూసుకున్నారు వాళ్ళు. ఈ మధ్యలో అయితే నేను ఏ షాప్కి కూడా టైంకి అసలు వెళ్ళట్లేదండి. 11 చెప్తే 1కి వెళ్ళడం, 1కి చెప్తే 5కి వెళ్ళడం, ఇదే అవుతుంది.
బట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే, చాలా ఇయర్స్ నుంచి నేను వాళ్ళకి కొలాబ్స్ చేస్తున్నాను కాబట్టి పెద్ద ఇష్యూ ఏం లేదు. కొత్త స్టోర్స్కి వెళ్ళినప్పుడే నాకే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, అరే పంచువల్గా వెళ్ళలేదే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంత చిన్న బేబీని చూసుకుంటూ, ఇంట్లో వర్క్స్ చూస్తూ, వీడియో ఎడిటింగ్స్ చేస్తూ, వాయిస్ ఓవర్ చేస్తూ, ఇవన్నీ బ్యాలెన్స్ చేసేసరికి టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. బట్ ఉన్న దాంట్లో అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను. సో షూట్ అయితే అయిపోయిందండి, ఇంక ఇంటికి బయలుదేరాలి. టైం వచ్చేసి 7:30, 8 అట్లా అయినట్టుంది. 1 అవర్ జర్నీ చూపిస్తుంది మళ్ళీ మా ఇంటికి. ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం లేదు, మేబీ పెట్రోల్ డీజిల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది బయటకు రావట్లేదేమో, కానీ తొందరగానే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. అగారో ఎగ్ బాయిలర్లో ఎగ్స్ పెట్టేశాను. సో మార్నింగ్ సాంబార్ చేసి ఉండే, రైస్ అండ్ సాంబార్, అది కొంచెం మిగిలి ఉంటే దాన్ని సాంబార్ రైస్ లాగా చేశాను. మళ్ళీ ఈవినింగ్ కొంచెం కలిపేసి తాలింపు వేసేసాను. కాంబినేషన్గా ఎగ్ అండ్ కీరా దోశ. సో ఇది డిన్నర్ అనమాట ఈరోజు. ఇంకా డిన్నర్ చేసేసాను. చూడండి, హ్యాండ్ బ్యాగ్ షోల్డర్కి వేసుకోవాలని చెప్పారు. నీకు ఎవరు చెప్పారు హ్యాండ్ బ్యాగ్ షోల్డర్కి వేసుకోవాలని? చూడండి, నీకు ఎవరు చెప్పారు షోల్డర్కి వేసుకొని పోవాలి హ్యాండ్ బ్యాగ్ అని? నేను వేసిస్తాను ఒకసారి. ఇదిగో ఈ షోల్డర్, ఓకేనా? నువ్వే వేసుకుంటావా? అప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్ షోల్డర్కి ఎట్లా వేసుకుందామా అని చెప్పి ట్రై చేస్తా ఉన్నాను. దాని బరువు ఉన్నావా అసలు? హ్యాండ్ బ్యాగ్ బరువు ఉన్నావా? కొన్ని షాపింగ్ చేశాను, చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. టైం ఎంత అవుతుంది అసలు? 10 అవుతుంది నైట్. బ్యాగ్స్లో వచ్చాను. కుందరిక కొంచెం జరుగుతావా? ఇక్కడ కూర్చోమ్మా. నేను సబ్స్క్రైబర్స్కి ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తా. ఈరోజు అలకాస్ అండ్ చిల్లపల్లి 2 షూట్ చేసామండి. హారిక మీకు అన్నీ ఫ్రీగా వస్తాయి కదా, అట్లా కమెంట్ చేయకండి, ఎందుకంటే ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు. ప్రమోషన్ ఏదైనా ఉంటే నేను చెప్తాను ప్రమోషన్ అని, బట్ ఇవి మాత్రం నేను పర్చేస్ చేసి కొనుక్కున్నాను. బిల్లు కూడా కట్టానండి 2 స్టోర్స్లో. కుందనికకి ఒక డ్రెస్ తీసుకున్నాను, అంటే షూట్ చేస్తుంటే నాకు చాలా నచ్చింది. ఈ స్టోర్స్లో ఫ్రీగా మనకు తీసుకోమని ఎందుకు ఇవ్వరంటే, ఓనర్స్ ఉండరు అనమాట. ఫ్రీగా ఎవరు తీసుకోమని ఇవ్వరు. వాళ్ళకి మనం ప్రమోషన్ వీడియో పెడతామంటే మనం వర్క్ చేస్తున్నట్టే వాళ్ళకి. మామూలుగా మేనేజర్స్ అట్లా ఉంటారు కదా, మనకు బిల్లు వేస్తారనమాట ప్రతి ప్రోడక్ట్కి. ఇది మాత్రం చాలా తక్కువకి వచ్చింది, నాకు బాగుందని చెప్పి తీసుకున్నా. 390 రూపీస్కి వచ్చిందండి. సేమ్ నాకు ఒక శారీ ఉంది, రేపు శ్రీరామనవమి ఉంది కదా, సో శ్రీరామనవమికి ఆ శారీ కట్టుకుందామని అప్పటికప్పుడు ఈ డ్రెస్ కుందనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పి, అంటే ఈ డ్రెస్ నాకు నచ్చి దీనికి మ్యాచింగ్ శారీ ఉందా అని చెప్పి చూసాను అనమాట, గుర్తొచ్చింది. సో రేపు శ్రీరామనవమికి కట్టుకుంటాను, కుందనిక నిద్ర మ్యాచింగ్ అవుతాము. నాకు ఎందుకు ఇది బాగుందా లేదా అర్థం అవ్వట్లేదు, ఎందుకు నచ్చింది అందుకే తీసుకున్నా. మెయిన్ 390 రూపీస్ అండి, రీజనబుల్ అనిపించింది. స్టిచ్ చేస్తేనే తీసుకుంటారు కదా అని అనిపించింది. ఇది 1.5 ఇయర్ బేబీ సైజు, కుందనికకు 1.5 ఇయర్ బేబీ సైజు వస్తున్నాయి. ఎందుకమ్మా నీకు ఆ హ్యాండ్ బ్యాగ్తోని? ఎందుకంత స్టైల్ నీకు హ్యాండ్ బ్యాగ్? ఎందుకు నీకు ఇప్పుడు అవసరమా నీకు హ్యాండ్ బ్యాగ్? ఇదిగోండి, ఇది ఒకటి తీసుకున్నా. ఇదేమో నా డ్రెస్సెస్ తీసుకున్నా. చిల్లపల్లిలో ఆఫర్ స్టార్ట్ అయినాయి. చిల్లపల్లిలో ఆఫర్ స్టార్ట్ అయింది, అంటే 40%, 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. వీళ్ళ దాంట్లో జెన్యూన్ డిస్కౌంట్స్ ఉంటాయి, అందుకే తీసుకున్నాను అనమాట. 27కి స్టార్ట్ అవుతుంది ఆఫర్, కానీ నాకు ముందే ఇచ్చేసారు అనమాట. అది ఆఫర్ మాత్రం మీకు 27 నుంచి ఎప్పుడో వచ్చిందో 27 to 31 స్టార్ట్ అవుతుంది. స్టోర్లో ఏది తీసుకున్నా 50% ప్లస్ 40% 2 డిస్కౌంట్స్ ఉంటాయి. ఏదో ఒకటి మీకు అప్లికబుల్ అవుతుంది. డ్రెస్సెస్ అయితే నాకు వెరీ రీజనబుల్ అనిపించాయి. నేను చాలా డ్రెస్సెస్ సంబంధించి హోల్సేల్ షాప్స్ కూడా తీస్తాను కదా, సో హోల్సేల్ షాప్లో పడే రేట్ పైన ఒక 100-200 ఎక్కువ పడుతుంది మనకి ఇప్పుడు. అంతే మామూలుగా. రేపే 27th అయితే రేపు వెళ్ళండి మీరు స్టోర్కి వెళ్ళి రేపు తీసుకోవచ్చు. మామూలు హోల్సేల్ స్టోర్ ప్రైజే పడుతుంది ఇంకా చెప్పాలంటే. రీటైల్ స్టోర్లో అయితే ఒక డ్రెస్ పైన మినిమం 500 to 800 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు, బట్ ఇక్కడ మాత్రం 100-150 ఉంది అంతే. సేమ్ నేను హోల్సేల్ షాప్లో షూట్ చేసిన రేట్ కన్నా ఒకటైతే ఆల్మోస్ట్ అంతే ఉంది, అందుకే తీసుకున్నాను. ఇది భలే ఉందండి. మల్ కాటన్ క్వాలిటీ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి. మల్ చందేరి ప్లస్ మల్ కాటన్ ఉన్నాయండి. ఇది మల్ కాటన్, ఇది మల్ చందేరి. దీనిపైన ఇట్లా ఇదిగోండి స్వాన్స్ డిజైన్ వచ్చింది, బాగుంది. ఇది ఒకటి, దీనికి మంచి దుపట్టా వస్తుంది. బాటమ్ కూడా వచ్చింది. ప్రైస్ 2100 ఉంది. ఇది ఎంత వచ్చిందో 1100కి వచ్చింది కదా, 1100కి అట్లా వచ్చింది అబ్బా, వెరీ రీజనబుల్. ఇది ఒకటి తీసుకోండి. ఎందుకు ఇవి తీసుకున్నా అంటే షూట్స్కి అండి.
షూట్స్కి ఎక్కువ డ్రెస్సెస్ రిపీటెడ్గా వేసుకుంటే ఎందుకో కొత్త వీడియో పెట్టినట్టు అనిపించదు అనమాట. అవే పాత వీడియోలు పెడుతున్నట్టు అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కోసం. అందుకని బట్టల మీద కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఈ క్రీమ్ కూడా అసలు నేను ఈ మధ్యకాలంలో ఇట్లాంటి క్రీమే ట్రై చేయలేదు. ఎక్కువ నేను అంబ్రిల్లా కట్ ఉన్నవి అట్లా తీసుకుంటాను అనమాట. ఇది కూడా బాగుంది అనిపించింది. ఇది ప్రైస్ 1899. దీనికి నాకు 40% డిస్కౌంట్ వచ్చిందండి. దీనికి ఇది దుప్పట ఇట్లా వస్తుంది, సేమ్ శారీ వచ్చింది. డ్రెస్ పైన ఏవైతే బంచెస్ ఉన్నాయో అదే కాంబినేషన్లో దుప్పట్టా పైన కూడా ఇట్లా ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. బాగుంది. అసలు ఎక్కువ టైం లేదనమాట. నాకు నిదానంగా షాపింగ్ చేసుకుందామంటే ఎక్కువ టైం లేదు. ఇంకో షూట్ ఉందని హడావిడిగా వచ్చేసా. ఇది కొంచెం సేమ్ కలర్లోనే ఉంది. మా మమ్మీ చూసింది అనుకో, ఇది సేమ్ కలరే కదా మళ్ళీ ఏం తీసుకున్నావు, ఎందుకు కలర్ చేస్తున్నావు, వీడియో చేయనివా? అల్లరి చేయకు. ఇది కూడా బాగుంది అనిపించిందండి. మల్చందేరి నెక్ కొంచెం బాగుందండి, డిఫరెంట్గా వీ నెక్ వచ్చింది, ప్లస్ హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వచ్చింది. ఈ దుప్పట్టా కూడా మల్చందేరిని వచ్చిందండి. దీనికైతే అసలు ఇక 3000 ఉందండి ప్రైస్ మరి, ఎందుకంటే దుప్పట్టా కూడా మల్చందేరి వచ్చింది కదా. 3000 ప్రైస్ కానీ మనకి 40% డిస్కౌంట్ వస్తుంది దీని మీద. దుప్పట్టా కూడా కాస్ట్లీ. సో ఇవి 3 నేను చిలపల్లిలో తీసుకున్నాను. రేపటి నుంచి ఆఫర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. శారీస్ మంచి పట్టు శారీస్ పైన కూడా 40% అండ్ 50% డిస్కౌంట్ ఉన్నాయి. ఎంటైర్ స్టోర్ పైన 40% 50% డిస్కౌంట్ వస్తుంది. భలే ఉంది ఆఫర్. సో ఇదిగోండి, షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఖర్చు కూడా చేసుకొని వస్తుంటాను నేను, అంటే నాకు అవసరం లేండి ఇంకా. సరే అండి, బాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. చూడు బాయ్ కుందనిక, బాయ్ కుందనిక, బాయ్. బ్యాగ్తో బిజీ ఉంది. ఒక బ్యాగ్ తీసుకోవాలి కుందనికకి మనం. చిన్న బ్యాగ్ కొనిస్తా నీకు, ఓకేనా? చిన్న బ్యాగ్ కొనిస్తాలే నేను, ఓకేనా? వదిలేసేయమ్మా ఆ బ్యాగ్ని, నీకు వేరే బ్యాగ్ కొనిస్తా నేను చిన్నది. లేదు, ఎట్లా చేసి ఆ బ్యాగ్ని షోల్డర్కి వేసుకోవాలి. బ్యాగ్ అయిపోయింది, డ్రెస్ కావాలి ఇప్పుడు మళ్ళీ. ఆ బ్యాగే కావాలా? ఎందుకురా నీకు అంత ఇష్టం బ్యాగ్ అంటే? ఇది చూడు, అబ్బో. సరే ఇటు చూడు, సబ్స్క్రైబర్స్కి బాయ్ చెప్పు. ఇటు బాయ్ చెప్పు, ఇటు చూడు. బాయ్ అండి అందరికీ. హ్యాపీ శ్రీరామనవమి అడ్వాన్స్గా మీ అందరికీ. రేపు మళ్ళీ శ్రీరామనవమి వ్లాగ్తో వచ్చేస్తుంది కుందనిక. బాయ్ అందరికీ, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు నాన్న అందరికీ, బాయ్.